నేను ఆ అమ్మాయిని పెట్టుకొని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మనందరూ ఈరోజు ఇంట్లో ఉన్నాం కాబట్టి శిల్పాన్ని కాపాడేశాం. అసలు మనం ఎవరు ఇంట్లో లేకపోతే ఏం జరుగుండేదో. తను ఏదో షాక్ లో ఉంది. కొన్నాళ్ళకి తను సర్దుకొని బయటపడుతుంది. నాకంతా అర్థమవుతుంది మీనాక్షి. నేను ఇక్కడుంటే అందరికీ సమస్యే. ఇంకేం చేయాలో నేను చెప్పు. ముందు నువ్వు నిన్ను బాగా చూసుకో, తర్వాత మేము మమ్మల్ని చూసుకుంటాం. ఏం మీనచ్చి, నేను చెప్పే సరే కదా? నీళ్ళు తీసుకో. కుటుంబాల్లో ఒక సమస్య అయితే కుటుంబమే కాపాడాలి కదా. ఒక బంధువుగా మనం చేయాల్సింది అదే కదా. అదే కదా చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు దాకా జరిగిన అన్నిటినీ నువ్వు మర్చిపో. నీకు అర్థమవుతుంది కదా. తర్వాత నీ వల్ల ఏదో సమస్య అన్నావు కదా, అదేంటి? చూడు, నువ్వేమనుకుంటున్నావో అది బయట చెప్పు. అరే అదంతా తర్వాత వినొచ్చులే, ఇప్పుడు తను రెస్ట్ ఎత్తుకోండి. ఇంకా మీనచ్చి, రేపే మనం ఒక మంచి సైకాట్రిస్ట్ని మీట్ చేయాలి. సరే, తర్వాత చూడు, తను బాగానే రికవర్ అవుతుంది. ఇక చూడమ్మా, మేము మీతోనే ఉంటాం కదా, నువ్వు దేనికి బాధపడకు. శిల్ప, నీకు భోజనం రెడీ చేశాను. శిల్ప, నువ్వు రెస్ట్ రూమ్ లో ఉన్నావా? శిల్ప, ఎక్కడున్నావు? శిల్ప, శిల్ప, ఊరికి ఎదవా, ఏం చేస్తున్నావురా? నేను తను తొప్పడాన్ని సరి చేశాను. తొప్పడ కింద పడింది కూడా తెలియకుండా అంతసేపు నుంచి ఉన్నది ఆవిడ. నేను తీసుకొని సరి చేద్దాం అనుకున్నాను. నోర్మయ్, ఇలాంటి మనుషులు ఎంతో మంది చూశాను. వీధికి ఇలాంటి వాళ్ళు 4 ఉన్నారు. ఇక మొదట నా సిస్టర్ జోలికి వస్తే నీ అంత చూస్తాను, అర్థమవుతుందా? శిల్ప, రా మనం వెళ్దాం. మీకేం కావాలి? ఏం కావాలి? అరే అమ్మాయి, నిన్నే అడుగుతున్నాను. టమాటాలు కావాలా? ఎన్ని కేజీలు వేయను? అన్నీ బాగా ఫ్రెష్గా ఉంది. ఎవరయ్యా ఈ అమ్మాయి? ఎవరి అమ్మాయి? చూస్తే ఏమో తేడాగా ఉంది. నాకు మీ అందరి సహాయం కావాలి. మా చెల్లి చనిపోవడానికి మాకు న్యాయం కావాలి. మాకు చట్ట ప్రకారం ఎలాంటి న్యాయం దొరకదని తెలుసు. ఇన్స్పెక్టర్ సుధీర్ పైన మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం. కానీ డిపార్ట్మెంట్ మా దగ్గర అబద్ధంగా నటిస్తున్నారు. కానీ ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదంటున్నారు. సుధీర్ని ఇంకా వాళ్ళు అరెస్ట్ చేయలేదు. వాళ్ళు చేయవలసిన పని కరెక్ట్ గా చేస్తుంటే ఈ పాటికి సుధీర్ జైల్లో ఉండేవాడు. తర్వాత మా శిల్ప
ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటేనే కాదు. శిల్పాకి వాళ్ళ కుటుంబానికి ఏంటి సంబంధం? వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసుని నేను ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను. స్టార్టింగ్ లో ఇది సూసైడ్ కేసుగా దీన్ని ఫైల్ చేశాను. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాతే నేను దీని గురించి అయితే చెప్పలేను. శిల్పాకి మీ కుటుంబానికి ఏంటి సంబంధం? మా అమ్మాయి ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుండదు. తనని ఎవరో హత్య చేస్తున్నారు. తనని ఎవరు చంపుంటారో నాకు తెలుసు. ఎవరు చంపుంటారు? మీ నాన్నగారు. అమ్మా, మీరు చాలా బాధలో ఉన్నారని నాకు తెలుసు. చెల్లి చనిపోవడంలో చాలా బాధపడుతున్నారు. దయచేసి మీరు ఇలా అంతా మాట్లాడకండి అమ్మా. నాన్న ఇలా అంతా చేసుండ్రమ్మా. నాన్నకి చెల్లి అంటే చాలా ఇష్టం. నాకు తెలుసు, ఆయనే చంపుంటారు. నా కూతుర్ని ఆయనే హత్య చేశారు. నాకు తెలుసు, ఆయనే చేశారు. అమ్మా, శిల్పా పటేల్ కి న్యాయం కావాలి. శిల్పా పటేల్ కి న్యాయం కావాలి. ఇన్స్పెక్టర్ సుధీర్ని వెంటనే అరెస్ట్ చేయాలి. శిల్పా పటేల్ కి న్యాయం కావాలి. శిల్పా పటేల్ కి న్యాయం కోరి ప్రజలందరూ పోలీస్ స్టేషన్ దగ్గర పోరాడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సుధీర్ ని హత్య చేసినట్టుగా అనుకుంటున్నారు. ఇక ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇన్స్పెక్టర్ సుధీర్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇక్కడ రా. ఇన్స్పెక్టర్ వీళ్ళని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి. ప్రజలు మరియు శిల్పా కుటుంబ వ్యక్తులు న్యాయం కోసం పోరాడుతున్నారు. శిల్పాకు న్యాయం కావాలి అంటున్నారు. మహాదేవ్ పటేల్ ఆయనకు పబ్లిక్ సర్వెంట్. ఆయన పార్టీ వాళ్ళు కలిసి రోజు ఇక్కడ పోరాడుతున్నారు. ఇన్స్పెక్టర్ సుధీర్ ని అరెస్ట్ చేయాలని వాళ్ళు కోరుతున్నారు. శిల్పాకి న్యాయం దొరుకుతుందా అని వేచి ఉండి చూద్దాం. ఏమైంది నీకు? ఎందుకు బండి అడ్డం ఆపావు? నీకేంటి తెలీదా? నా దగ్గరే నటిస్తున్నావా? నీ పెళ్ళాంకి దీని గురించి చెప్పి దీన్ని ఆపు. నాకు ఇక్కడ పని పోయిందంటే సిటీలో మాత్రం కాదు, ఈ ప్రపంచంలోనే ఎక్కడికి వెళ్ళా నేను వదలను. నీకే తెలుసు కదా నేను ఏవేవి చేస్తానని. తెలుసు కదా. శిల్పా పటేల్ యొక్క మరణం దేశమంతా ఒక హల్చల్ సృష్టించే వార్త మీడియాలో ప్రచురించబడుతుంది. శిల్ప ఆత్మహత్య చేసుకున్నారా లేదా అది ఒక హత్య అనే ఒక పెద్ద వివాదంగా మారింది. శిల్ప ఒక పూర్తి కుటుంబం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన సుధీర్ మీద పూర్తి తప్పు ఉందని అంటున్నారు. కానీ అతని మీద ఎలాంటి యాక్షన్ ఇంతవరకు తీసుకోలా. మీడియా యొక్క ఘటనల వల్ల అలాగే వివాదాల వల్ల ఈ కేసు క్రైమ్ బ్రాంచ్ కి మారింది. ఈ కేసులో ఇన్స్పెక్టర్ సుధీర్ ఒక అక్యూస్డ్ గా అవటం వల్ల ఇన్వెస్టిగేషన్ పైన ఉన్న నమ్మకమే పూర్తిగా చెల్లాచెదురైపోయింది. ఈ కేసులో శిల్ప యొక్క ఫ్యామిలీ అలాగే వారి యొక్క కోఆపరేషన్ అస్సలు ఇవ్వమని చెప్పేశారు. ఇక మీట క్రైమ్ బ్రాంచ్ వాళ్ళ యొక్క స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు. కానీ ఇందులో తెలుసుకోవాల్సింది శిల్ప యొక్క మరణానికి సుధీరేనా కారణం, లేదా శిల్ప యొక్క అమ్మ లేదా ఆమె గారి యొక్క భర్త అయిన మహాదేవ్ పటేల్ ని ఎందుకు హంతకుడిని అంటున్నారు? ఆయనకి హత్యకి ఏదైనా సంబంధం ఉందా? సార్, శిల్ప ఒక పిఎం రిపోర్ట్ సార్ మనకి దక్కిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం సార్ పిఎం రిపోర్ట్ యొక్క మెన్షన్ ప్రకారం ఆమె యొక్క ఈ పెయిన్ తట్టుకోలేక చనిపోయింది. సూసైడ్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నించింది. శిల్ప తల మీద 4 చిన్న గాయాలు మాత్రమే కాదు 4 పెద్ద గాయాలు కూడా ఉన్నాయి. షిర్కే ఈ ప్యాటర్న్ చూస్తానికి సింపుల్ గా ఉండొచ్చు, కానీ ఇందులో ఏదో ఒక పెద్ద విషయం ఉంది. మీరెలా ఖచ్చితంగా చెప్తున్నారు శిల్పా పటేల్ ఆత్మహత్య చేసుకుందని? నాకు ఒక విషయం బాగా తెలుసు. ఖచ్చితంగా అది సూసైడ్ చేయడానికి అవకాశం లేదు. తన్ని సూసైడ్ చేసుకోమని ఫోర్స్ చేశారు. అది ఎవరని నాకు ఖచ్చితంగా తెలుసు సార్. అది ఆ ఇన్స్పెక్టర్ సుధీరే. ఇది సూసైడ్ కేసు కాదు సార్, అబెట్మెంట్ సూసైడ్ కేసు సార్. ఇది మామూలు సూసైడ్ కేసు ఏం కాదు, ఇది మర్డర్ కేసు. ఏంటి? ఒకవేళ శిల్ప బ్యాక్ స్టోరీలో ఏదైనా జరుగుండొచ్చు కదా, తనకి ఏమైందో చెప్పండి సార్. కొన్ని రోజుల ముందు కూడా బాగానే వెళ్ళింది. తను చాలా సంతోషంగానే ఉంది. దీని అంతటికి కారణం మా నాన్నతో ఎలక్షన్ మీటింగ్ వెళ్ళడమే కారణం. మహాదేవ్ పటేల్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహాదేవ్ పటేల్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహాదేవ్ పటేల్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అన్నలారా చెల్లిల్లారా, మహాదేవ్ పటేల్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. ఈ రోజు ఈ ఏరియా ఊరు బాగుందంటే దానికి ఈయన కష్టమే కారణం. ఈ ఊర్లో ఉండే మీకు అదంతా మీకు తెలుస్తోందనుకుంటా. మహాదేవు మీకు చేసిన మంచి కార్యాలు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు ఇలాగే సుఖంగా ఉండాలనుకుంటే ఈ ఎలక్షన్ లో కూడా మీరు ఈయనకే ఓటు వేయాలి. మహాదేవ్ పటేల్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మీ యొక్క ఓటు మహాదేవ్ పటేల్ కి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా?
రోడ్ని అడ్డు ఉండి అసలు ఏం చేస్తున్నారు మీరు? అరే ఏం వాగుతున్నావు? నేనంతా ఊరికే వదలకూడదు. వాళ్ళందరినీ లోపలేయండి, లాకప్ వేయండి. సార్, నేను మీ దగ్గర అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తెలిసి ఉంటే ఈ ప్రాబ్లం అంతా జరిగి ఉండదు. మేం మాత్రం కాదు ఇన్స్పెక్టర్ సార్. ఒక పబ్లిక్ సర్వెంట్ దగ్గర ఇలా చేస్తున్నారంటే ఇంకా ప్రజల దగ్గర ఇంకెలా చేస్తారు? సిటీలో ఉన్న న్యాయస్థానం ఏం చేస్తుంది? ప్రజలందరికీ సురక్షితం ఉందా లేదా, లేక ఇందులో పర్సనల్ డీల్ ఏమైనా చేయగలుగుతున్నారా? ఇక్కడ చూడండి, మీకు జరిగిన పెద్ద సంఘటన నేను అర్థం చేసుకుంటున్నాను. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. ఇంటెన్షనల్ గా జరగలేదు. మీరు అనుకున్న ప్లేస్ లో ప్రచారం చేయొచ్చు. ఈ రోజు నుంచి మీ భద్రత కోసం 2 కానిస్టేబుల్స్ ఉంటారు. ఇది మరలా జరగదు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహాదేవ్ పటేల్, మహాదేవ్ పటేల్, వదిలాలి. సుధీర్, నీకే తెలుసు కదా, నాకు ఇంతకు ముందే డైవర్స్ అయిపోయింది. రిలేషన్షిప్లో నేను ఆల్రెడీ మోసపోయాను. మళ్ళీ అదేలాగా జరిగితే అలా తట్టుకునే శక్తి నా దగ్గర లేదు. ఒకవేళ మీరు ఏదైనా... శిల్ప, అనవసరమైన విషయాల గురించి ఆలోచించుకో. నేను నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాను. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. త్వరగానే మీ ఇంటికి వచ్చి నేను దీని గురించి మాట్లాడతాను. నన్ను చూసిన వెంటనే ఎందుకు దాస్తున్నావు? నీకు సుధీర్కి ఉన్న అఫైర్ నాకు తెలియదు అనుకుంటున్నావా? చాలాసార్లు నేను మీ ఇద్దరిని చూశాను. కానీ మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. పెళ్లి కూడా చేసుకోబోతున్నా. అలా జరిగితే చాలా మంచిదే. ఒకటి చెప్తాను, బాగా విను. తీసి పెట్టబోతున్న ఒక్కొక్క స్టెప్ని బాగా పెట్టు. నువ్వు వెనకతల బాధపడకూడదనే చెప్తున్నాను. చెప్పు శిల్ప, నేనే తలుచుకుంటున్నాను. ఏం చెప్పు. సుధీర్, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. మన పెళ్లి దీని మించి డిలే చేయకూడదు. మనం త్వరగా పెళ్లి చేసుకోవాలి. హలో సుధీర్. హలో సార్, ఇన్స్పెక్టర్ సుధీర్ గారు ఇక్కడ ఉన్నారా? అతను లీవ్లో ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. సార్, ఇన్స్పెక్టర్ సుధీర్ గారు పోలీస్ క్వార్టర్స్ లోనే కదా ఉన్నారు? అతను అక్కడే ఉన్నాడు. కానీ పెళ్ళైన తర్వాత బెంగళూరులోనో భూమత్ నగర్లో ఉన్నాడు ఆయన. మ్యామ్, మీరు పోలీస్ స్టేషన్కి రండి, అక్కడ వెళ్ళి మాట్లాడుకుందాం. మేడం, నాకు ఎన్నెన్నో ఆశలు చూపించి నన్ను మోసం చేసావా? నన్ను మోసం చేసింది చాలకుండా ఇప్పుడు ఈవిడ కూడా మోసం చేస్తున్నావా? నన్ను పెళ్లి చేసుకుంటానంటూ నాకు ప్రామిస్ చేసి ఇప్పుడు నన్ను మోసం చేస్తున్నావా నువ్వు? నా బిడ్డకి నువ్వు తండ్రి అవుతున్నావని తెలిసిన వెంటనే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా నువ్వు. తను ఏం మాట్లాడుతోంది? అసలు ఎవరు తను? అరే, ఈ తన కడుపులో ఎవరు బిడ్డ పుడుతుందో నాకేం తెలుసు? నా మీద అనవసరంగా నిందలు మోపుతున్నావా? ఇది నా యొక్క ఇల్లు. ఇక్కడ నుంచి వెళ్ళు, వెళ్ళు. ఇది నీ బిడ్డ, నన్ను మోసం చేసావా? నిన్ను... సార్, తను ఆల్రెడీ డివోర్స్ అయిన సాడ్ లో ఉంది. తను వెతుకున్న జీవితం నాశనం అయిపోయింది. ఆ బాధని తను తట్టుకోలేకపోయింది. మనసు శారీరకంగా చాలా బాధపడుతూ ఉంది. చాలా సార్లు సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేసింది. అమ్మ నాన్న లేదో ఎవరైనా ఎప్పుడూ తనకి తోడుగా ఉంటాము. ఆ రోజు తను ఒంటరిగా ఉండింది. నేను మార్కెట్కి వెజిటబుల్స్ కొనడానికి వెళ్ళాను. కాసేపులో తిరిగి వచ్చి చూసినప్పుడు సార్, దీని అంతటికీ ఆ సుధీరే కారణం. ఇన్స్పెక్టర్ సుధీర్ మీద మీరు కంప్లైంట్ ఇచ్చారా? అవును సార్. సార్, తను ఒక పోలీస్ ఆఫీసర్. పోలీసులు తన్నేం చేయగలరు? కొన్ని రోజులు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అని చెప్పారు.
కొన్ని రోజులకి సస్పెండ్ చేస్తారు అంతే. ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు. మేమేమీ చేయలేమని ఈ కేసు నుంచి బయటికి తీసుకొచ్చేసారు. పోలీస్ దగ్గర నుంచి మాకు ఎలాంటి సపోర్ట్ దొరకలేదనే మీ మీడియా సపోర్ట్ కోసం వెళ్ళాం. మహాదేవ్ సార్, మీనాక్షి, మీరు ఇంకా దీని గురించి ఏం వరి అవ్వకండి. శిల్పకి న్యాయం దక్కాలి. న్యాయం నిజాయితీ కోసమే ఈ పత్రిక నేను రాస్తున్నాను. సార్ మేమేమనుకున్నామంటే మీడియా సపోర్ట్ మాకు దొరికితే పోలీసులు త్వరగా ఈ కేసుని సాల్వ్ చేస్తారనుకున్నాం. కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. కేసు వాళ్ళు తీయలేదు. ఎందుకు? సార్ ఆ ప్లేస్కి మీనాక్షి నన్ను ఫోర్స్ చేసి తీసుకెళ్ళింది. నాకు ఆల్రెడీ తెలుసు అక్కడ పోవడం వల్ల వేస్ట్ అని. సార్ అదేంటంటే ఇలా చూడండి, సుధీర్ నా కూతురికి చేసిన అన్ని నేరాలకి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక క్లీన్ షీట్ ఇచ్చేశారు. తర్వాత ఏం జరిగిందంటే మీ డిపార్ట్మెంట్ మర్యాద కాపాడడం కోసం వాడిని బయటికి వదిలేసేశారు. అందుకే చూసారంటే ఇప్పుడు నా బిడ్డ ప్రాణంతో లేదు. నా కూతురు తన నిర్ణయాన్ని తీసేసుకునింది. ఇప్పుడు ఈ విషయాన్ని నేను ముందుకు తీసుకెళ్ళానంటే నా పార్టీ రెప్యుటేషన్ తగ్గిపోతుంది. అలా జరగడానికి నేను వదలను. ఒక్క నిమిషం, దీని గురించి మీరు ఆలోచించాలి. శిల్ప దీనివల్ల ఎంత ఇబ్బంది పడి ఉంటుంది, ఎంత అవమానపడి ఉంటుంది. ఖచ్చితంగా అన్నిటికీ న్యాయం దక్కాలి. అదే కదా మంచిదవుతుంది. అబోర్షన్ చేయాలని నిర్ణయం తీసుకున్నది ఎవరు? డిసిషనా? సార్ ఇది డిసిషన్ కాదు, యాక్సిడెంట్గా జరిగింది. మేము వెంటనే తనని క్లినిక్ తీసుకెళ్ళాము. అక్కడే మేము తెలుసుకున్నాము ఈ సూసైడ్ అటెంప్ట్, డిప్రెషన్, స్ట్రెస్ వీటి వల్ల తను డిస్ట్రెస్ అయి ఉండొచ్చు. ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటున్నావా? పెళ్ళం బిడ్డలు? ప్రాజెక్ట్తో నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నాన్నకు ఆరోగ్యం బాగాలేదు. ఏమైంది? నార్మలే కదా? అవును. శిల్ప కేసులో నువ్వే సస్పెక్ట్ అని తెలుసు కదా? చెప్పారు సార్. కానీ సార్ ఇదంతా పిచ్చితనం. సార్ శిల్పకి నాకు అఫైర్ ఉన్నది నిజమే. కానీ సార్ నేను ఒక పోలీస్ని. అసలు ఇదేం క్రైమ్ కేసు కాదు. అలాగా? అవును. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇలాగైనా లేకపోతే ఎప్పుడు ఇలాగైనా? ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని మోసం చేశావు. తర్వాత తనని ప్రెగ్నెంట్ చేశావు. అందువల్ల తన బాధపడి సూసైడ్ చేసుకుంది. ఇది క్రైమ్. నేను తనని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ అంతా చేయలేదు సార్. ఇది చూడండి, ఇదంతా తనే తీసుకున్న డిసిషన్. నా బిడ్డ తన కడుపులో పెరగడం అంటే అది అబద్ధం సార్. అది ఎంత పెద్ద తప్పు సార్. తన కడుపులో ఉండేది నా బిడ్డ కాదు సార్. అయితే ఎవరి బిడ్డ? అది నాకెలా తెలుసు సార్? తన ఫస్ట్ హస్బెండ్ బిడ్డ కూడా అయి ఉండొచ్చు సార్. తను ఎప్పుడు నేను శిల్పతో వెళ్ళేటప్పుడు వాడు ఫాలో చేస్తూ ఉంటాడు. అది మాత్రం కాకుండా మా ఇద్దరి మధ్య అయితే ఒక పెద్ద గొడవ వచ్చింది. శిల్ప, నీ చెప్పేది విను, నాతో మళ్ళీ వచ్చాయి, అర్థమైందా? లేకపోతే నీ నాన్న పొలిటికల్ కెరీర్ని అంతం చేస్తాను నేను. మీ నాన్న పొలిటికల్ కెరీర్ పోవాలనుకుంటున్నావా నువ్వు? రా నాతో. ఎవరురా నువ్వు? ఎవరు నువ్వు? హలో, వెళ్ళరా. నీకేం కాలేదు కదా? అటూని నేను ఆ రోజే ఫస్ట్ టైం చూశాను. జాగ్రత్తగా ఉండమని నేను వార్న్ చేశాను. వార్న్ చేసావా లేకపోతే బెదిరించావా? చెప్పు, బెదిరించావా వార్న్ చేసావా? సార్ వాడేం మంచోడు కాదు సార్. పెళ్ళైన తర్వాత కూడా శిల్పాని అయితే ఎప్పుడు టార్చర్ చేస్తూ ఉండేవాడు. శిల్పాని ప్రతిరోజు కొట్టి టార్చర్ పెట్టేవాడు. అతుల్? సార్, అతుల్ అనేవాడు జన్జీవన్ పార్టీ యొక్క లీడర్, అలాగే రిచా పార్టీ కొడుకు. శిల్ప యొక్క నాన్న ఆ పార్టీలో సర్వెంట్ గా పనిచేస్తున్నాడు. శిల్ప చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్లో సార్. ఇన్వెస్టిగేషన్ లో ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతుందో తెలుసు కదా నీకు? శిల్ప నా వల్ల ప్రెగ్నెంట్ అయిందని చెప్తున్నారా మీరు? శిల్ప నీ వైఫే కదా, అవకాశం ఉంటుంది. అలా అంతా ఏమీ లేదు. ఎందుకు? మేము ఎప్పుడూ ఒకటిగా ఉండిందే లేదు. ఇక ఎలా ఆ బిడ్డ నాదవుతుంది? దానికి నాకు సంబంధం లేదు. మేమందరం అమాయకులు అనుకుంటున్నావా? భార్యాభర్తల మధ్య ఏమీ లేదంటున్నావా? దీనికి అవకాశం లేదంటున్నావా? ఏంటి నిజం చెప్పు. నీకేదైనా సమస్య ఉందా? నాకా? నాకు అలాంటి ఏ సమస్య లేదు. అయితే ఎందుకని తను డైవర్స్ ఇచ్చింది? మహాదేవ్ పటేల్ పొలిటికల్ కెరీర్ ఇంప్రూవ్ చేయడానికే నన్ను పెళ్లి చేయించారు, అది తెలుసుకుని ముందు. కానీ పెళ్లి అయినప్పటి నుండి శిల్ప నాతో ఎప్పుడూ గొడవ పడతానే ఉంటుంది, ఎప్పుడు నాతో చెప్తానే ఉంటుంది ఈ పెళ్లిని జరిపిన నా మీద కోపం అని. అందుకనే తన్ని డైవర్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు తన్ని ఫాలో అయ్యవు? నువ్వు తన్ని బెదిరించావా? నేను ఎందుకని బెదిరించాలి? నువ్వు ఒక విషయం చెప్పు. శిల్ప మర్డర్ జరిగిన రోజు నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే సార్ ఉన్నాను. షిర్కే, శిల్ప మరణం లవ్, సెక్స్, ద్రోహం వల్ల జరగలేదు. దానికి వేరే ఏదో కారణం ఉంది. సుధీర్ శిల్పాని టార్చర్ పెట్టి ఫోర్స్ చేసి సూసైడ్ చేయించాడు. శిల్ప తండ్రి మహాదేవ్
తర్వాత తన హస్బెండ్ అతుల్, వాళ్ళ నాన్న ఒక పెద్ద పొలిటీషియన్, పవర్ కోసం ఏమైనా చేస్తారు. శిల్ప ఇమేజ్ వల్ల తన పొలిటికల్ కెరీర్ నాశనం అయిపోయింది. మీనాక్షి ఏం చెప్పిందంటే తను ఇంట్లోనే ఉందని చెప్పింది. అప్పుడు ఎవరో అడ్వాంటేజ్గా తీసుకుని ఇంటి లోపలికి దూరారు. సార్, శిల్ప ఫారెన్సిక్ రిపోర్ట్. సార్, శిల్ప ఒక ఫారెన్సిక్ రిపోర్ట్లో ఆమె యొక్క బ్లడ్లో డ్రగ్ ఒక ట్రేసెస్ ఉన్నట్టు అని చెప్తున్నారు. రెగ్యులర్ కంటే హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయింది సార్. ఏంటి? అందువల్ల ఆమె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. అంతే, శిల్ప ఒక కేసు సూసైడ్ మాత్రమే కాదు, ఎక్కువ డ్రగ్స్ తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు కూడా. శిల్ప అలాంటి డ్రగ్స్ తీసుకునే అవకాశమే లేదు. ఎవరో ఒకరు ఇచ్చుండాలి. సో ఇన్స్పెక్టర్ సుధీర్ మన దగ్గర అబద్ధం చెప్పాడు. సుధీర్ వయసు ఇప్పుడు వాళ్ళ నాన్న ఇంట్లో లేదు. మేము అన్నిటినీ చెక్ చేసేసాము. సుధీర్ మన దగ్గర ఒక విషయాన్ని దాచాడు. సుధీర్ కోర్టులో డివోర్స్కి ఫైల్ చేశాడు. తర్వాత ఇంకొక విషయం సార్, శిల్ప ఇంట్లో చనిపోయినప్పుడు సుధీర్ వాడు చెప్పినట్టు పోలీస్ స్టేషన్లో లేడు. అక్కడ ఉన్న అందరు ఆఫీసర్స్ని కనుక్కున్నాను. అయితే వాడు ఎక్కడున్నాడని వాడు మొబైల్ లొకేషన్ చెక్ చేయండి. రైట్ సార్. మీ సిస్టర్ శిల్ప మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక మత్తు మందు తనకి ఇచ్చారు. అందువల్ల తనకి హార్ట్ అటాక్ వచ్చింది. అది ఇచ్చింది ఎవరు? ఏంటి సార్? తను చాలా డిప్రెషన్లో ఉండడం వలన మేము తనని సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాం. మందు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది నితినే చెప్తాడు. నితిన్ ఇప్పుడు రమ్మనండి. నితిన్ ఇప్పుడు క్లినిక్కి వెళ్ళాడు. నిన్న రాత్రే క్లినిక్ నుంచి వచ్చాడు. ఎమర్జెన్సీ కేసు అని మెసేజ్ వచ్చింది. బయలుదేరి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఎప్పుడు వస్తాడో తెలియదు. సరే, మేము వెళ్ళి కలుస్తాం. శిల్ప తీసుకున్న మెడిసిన్స్, తన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ నాకు వెంటనే కావాలి. నంబరు, అడ్రస్ ఇవ్వండి. సైకాట్రిస్ట్. డాక్టర్ నితిన్ని పిలవండి, నేను కొంచెం మాట్లాడాలి. సార్, డాక్టర్ నిన్న నైట్ వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నాకేం తెలియదు సార్. నీకు శిల్పా పటేల్ తెలుసా? ఆమెకు అబార్షన్ ఇక్కడే జరిగింది. అవును సార్, అని లీగల్గానే చేస్తాం. లీగల్ ఏదో ఇల్లీగల్ ఏదో మేము నిర్ణయిస్తాం. నేను అడిగే ప్రశ్నకి క్లియర్గా సమాధానం చెప్పు. అది అబార్షనా లేదా మిస్క్యారేజా? చెప్పు బే. అది అబార్షన్ సార్. తను అన్కాన్షియస్గా ఉన్నప్పుడు డాక్టర్ నితినే అబార్షన్ చేశాడు సార్. తన దగ్గర మిస్క్యారేజ్ అయిపోయిందని అబద్ధం ఆడాడు సార్. అది విని ఆమె రాత్రంతా ఏడుస్తూనే ఉండింది సార్. శిల్ప ఇలా ఉండే అవకాశం ఉంది. డాక్టర్ నితిన్ ఎవరో చెప్పడం వల్ల శిల్పకి అబార్షన్ చేశారు. మహాదేవ్ నితిన్ని ఇబ్బంది పెట్టి శిల్పకి అబార్షన్ చేయించుండొచ్చు కదా. లేకపోతే సుధీర్ కూడా ఇది చేసి ఉండొచ్చు. నితిన్ని ముందు కనిపెట్టండి. ఈ మెడిసిన్ గురించి, అబార్షన్ గురించి వాడే చెప్పగలడు. రైట్ సార్. డాక్టర్ నితిన్ లాస్ట్ ఈవినింగ్ వాడి ఇంటికి వచ్చారు. అలాగే కారులో ఎక్కడికి వెళ్ళారు, కానీ ఇప్పటి వరకు ఇంటికి రాలవాడు. అలాగే వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. నేను వాడి ఫోన్ ని సర్వేలెన్స్ లో కూడా పెట్టా. వాడి గురించి త్వరగా తెలుసుకుంటాను సార్. వాడి డీటెయిల్స్ ని హైవే పోలీసులకి చెక్ పోస్ట్ కి పంపించండి. తన అకౌంట్ ని చెక్ చేయండి. శిల్ప అబోర్షన్ వెనకాల ఎవరు ఉన్నారనేది మనం కనిపెట్టే తీరాలి. ఫోరెన్సిక్ రిపోర్ట్లో శిల్ప ఒక హృదయాన్ని బలహీనపరుస్తానికి మందులిచ్చినట్టు తెలిపారు. అందువల్ల ఆమె హార్ట్ అటాక్ లో చనిపోయింది కూడా. శిల్ప ఒక కేసు కేవలం సూసైడ్ మాత్రమే కాదు, అది ఒక మర్డర్ కేసు. అది ఆల్రెడీ నిర్ణయించింది. నాకు అన్ని నిజాలు తెలుసు, కానీ చెప్తే నాకు పనిపోతుంది. మీ పని గురించి మీరు బాధపడకండి, చెప్పండి. శిల్ప మేడం కడుపుతో ఉందని సార్కి తెలిసిన వెంటనే చాలా కోపపడ్డాడు. నువ్వు అసలు నా కూతురువా? అన్ని విషయాలు నాశనం చేసావు. నువ్వు కావాలని చేసావా? ఈ పార్టీలో నేను ఒక పొజిషన్ రావడానికి నేను ఎంత ట్రై చేస్తున్నా నీకు తెలుసా? నువ్వు ఇలా చేసిన వాళ్ళు అన్ని నాశనం అయిపోతున్నాయి. అందరూ నన్ను ఎగతాలు చేయబోతున్నారు. కన్నా కూతుర్నే సక్రమంగా చూసుకోలేవు, ఇంకా పార్టీని చూసుకుంటావని. ఒక మంచి అబ్బాయిని చూసే తనకు పెళ్లి చేసి పెట్టాను, కానీ ఇంకో ఎవరితో అమ్మాయి తిరుగుతుంది. ఏంటి చేయి చూసావా? సాగుపోతున్నావా? పోయి సాగు. కాసేపు మీరు ప్రశాంతంగా ఉండండి. దీని పరిస్థితి దారుణంగా ఉంది. ప్రెగ్నెంట్ గా ఉంది కూడా. ప్రెగ్నెంట్ అయితే ఎక్కడైనా పోయి చావమని చెప్పు. తను వదిలేసేస్తా, ఏం పట్టించుకోబాక. నా పని ఏదైనా చేసుకుంటాను, నేను దేని గురించి బాధపడను. ఆమె యొక్క హస్బెండ్ అతుల్, అలాగే వాళ్ళ నాన్న మహాదేవ్, వీళ్ళిద్దరి మొబైల్ లొకేషన్స్ కూడా మీనాక్షి వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తుంది. అలాంటప్పుడు అందరూ మన దగ్గర అబద్ధం చెప్పారు. సార్, ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. అటుల్కి ఇన్ఫెర్టిలిటీ ఉంది. అది మాత్రమే కాకుండా డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా తన బిడ్డ కాదని చెప్పాడప్పుడు అర్థమైంది. ఎందుకంటే వాడు ఇప్పుడు తండ్రి కాలేడు. అందువల్లే వాడు అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఆ రోజు మీనాక్షి ఇంటి పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారని నాకు అనిపిస్తుంది. వాళ్ళందరినీ తీసుకురండి. ఆ రోజు ఏదో కాస్త కోపంలో ఉన్నాను, అందుకనే అలా మాట్లాడాను. కానీ
నేను ఎందుకు నా కూతురుని చంపాలి? నేను ఎందుకు నా కూతురికి అవార్షన్ చేయమని చెప్పాలి? నా ఇమేజ్, నా కెరీర్ గురించి బాధపడడం కాస్త నిజమే. అసలు నేను ఎందుకు ఇలాంటి అక్రమమైన పనులు చేయాలి చెప్పండి సార్. మర్డర్ జరిగిన రోజు మీరు ఎక్కడున్నారు? ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను సార్. ఇంట్లోనా? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? తను ఇంట్లో ఉంటే నువ్వు ఇంట్లోనే ఉండాలి కదా. నోరు తెరిచి మాట్లాడు. మీరిద్దరూ ఆ రోజు మీనాక్షి ఇంటి పక్కనే ఉన్నారు. మర్యాదగా నిజం చెప్పండి. మర్యాదగా నిజం చెప్తే మంచిది, లేకపోతే కొట్టాల్సి వస్తుంది. ఆ రోజు మేము శిల్పాన్ని చూడడానికే వెళ్ళాం సార్. ఇటు చూడు, నీకు సుధీర్కి జరిగిందంతా నేను మర్చిపోతాను. నేను అన్నిటికీ రెడీగా ఉన్నాను. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఇంకా కొద్ది రోజులు అంతా సరైపోతుంది. ప్లీజ్ తిరిగి వచ్చాయి, మనం కలిసి ఉందాం. ఒప్పుకోమా, ఈ నిర్ణయం అందరికి మంచిది. కొన్ని రోజులు అన్నీ సర్దుకొని పోతాయి మా. ఇలా చూడు, పార్టీలో నాకను ఉండే పేరు కూడా మంచిగానే ఉంటుంది. పార్టీలో నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి నాకు మంచి పొజిషన్ ఇస్తానని చెప్పారు. మీరు చాలా సెల్ఫిష్గా ఉన్నారు నాన్న. మీ కెరియర్ని కాపాడడానికి ఈ యూజ్లెస్ని ఇచ్చి నాకు పెళ్లి చేశారు. ఇప్పుడు వీడితో సర్దుకొని పొమ్మని చెప్పి నన్ను టార్చర్ చేస్తున్నారా మీరు? ఎందుకు ఏది మాట్లాడనంటున్నారు? ఇప్పుడే నేను కాస్త నెమ్మదిగా ఉన్నాను, మళ్ళీ ఇతనితో వెళ్ళిపోమంటున్నారే. సుధీర్ నన్ను మోసం చేసిన తర్వాత నేను ఎవరిని నమ్మలేకపోతున్నాను. ఇక్కడ అందరూ సెల్ఫిష్గా ఉన్నారు. ఎవరికి నా మీద దిగులు అనేదే లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎటు వెళ్ళాలి? నాకు ఏమీ అర్థం కావట్లేదు. పిచ్చి పట్టేటట్టుంది. నేను ఒక్కటి మాత్రం చేయగలనా? నేను ఎక్కడికి వెళ్ళి చనిపోతానా? నేను ఎందుకు ప్రాణాలతో ఉండాలి? అరే నువ్వేం మాట్లాడుతున్నావు శిల్పా? శిల్పాని ఆ రోజు నువ్వు ఫాలో చేశావు. మీరు చెప్పింది తను వినలేదని మీరిద్దరూ తన మీద కోప్పడ్డారు. తన ఇంట్లోకి వెళ్ళి తనని చంపేశారు మీరు. లేదు సార్, మేము అనంతా ఏమీ చేయలేదు. మాకు అదేం తెలియదు సార్. ఓ చెప్పండి. శిల్పాని ఫోర్స్ చేసి మందిమ్మని చెప్పి నితిన్ని ఫోర్స్ చేసింది మీరే కదా. అది తిన్న తర్వాత కొద్ది రోజుల్లో హార్ట్ వీక్ అయ్యి తను చనిపోయింది. మీరిద్దరూ డాక్టర్కి ఏమిస్తానని చెప్పారు? ఏం మాట్లాడుతున్నారు సార్? శిల్పాకి ముందు పెట్టి చంపేసేస్తారా? ఈ విషయం అసలు నాకు తెలియదు సార్. ఊరికే మా దగ్గర నటించొద్దు. వీడిని తీసుకెళ్లి జైల్లో పెట్టండి. లేకురా, లేకు. పదా. హలో మిస్టర్, జైల్లోకి వెళ్ళండి. సార్, మీ దగ్గర ఎన్నిసార్లు నేను నిజాలు చెప్పాలి? శిల్ప చనిపోయేటప్పుడు నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. నువ్వు మా దగ్గర అబద్ధం చెప్తున్నావు. మా దగ్గర కాల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. శిల్ప చనిపోయేటప్పుడు నువ్వు మొరీషియస్ నగర్లోనే ఉన్నావు. ఇలా చూడు, నీ వల్ల డిపార్ట్మెంట్ పేరు చెడిపోయింది. మర్యాదగా నిజం చెప్పు. నీకు తెలుసు కదా అబద్ధం చెప్పేవాళ్ళు పోలీసులు ఏం చేస్తారనేది. సార్, కాల్ గెల్ని చూడటానికి నేను వెళ్ళాను సార్. వీడు చెప్పేది నిజం లేదో కనిపెట్టండి. ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉంది. శిల్ప చనిపోయిన రోజు ఆ సుధీర్ కాల్గల్ దగ్గర ఉన్నాడు సార్. ఒకవేళ ఆ కాల్ గర్ల్ని వీడు బెదిరించి కూడా ఏదైనా చేసి ఉండొచ్చు కదా. సార్, ఒక ఇంపార్టెంట్ విషయం వచ్చింది. కాలిపై బూడిదేవి ఒక డెడ్ బాడీ వచ్చిందని రిపోర్ట్ వచ్చింది. దాంతోపాటు ఒక డ్రైవింగ్ లైసెన్స్, ఫోన్ కూడా వచ్చింది. ఆ డ్రైవింగ్ లైసెన్స్ డాక్టర్ నితిన్ది. సార్, ఆ ఫోన్ని ఐటీ డిపార్ట్మెంట్కి ఇచ్చాం. త్వరగా రెడ్ఫైట్ చేసిస్తానన్నారు. డాక్టర్ నితిన్ ఆ కార్ని కనిపెట్టారా? లేదు సార్. మీనాక్షి కార్లో కదా వెళ్ళారు. షిర్కే, ఆ కార్ డీటెయిల్స్ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఆ కార్ని కనిపెడితేనే కిల్లర్ని రీచ్ అవ్వగలము. మీనాక్షి దగ్గర దీని గురించి ఇన్ఫార్మ్ చేయండి. శిల్ప, ఈమె జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క అత్యాశని తీర్చుకోవడానికి శిల్ప అనే ఆ అమ్మాయిని బలి చేశారు. వాళ్ళ నాన్న మహాదేవ్, అలాగే ఎక్స్ హస్బెండ్ అయిన అతుల్. పోలీస్ వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు చెప్పేది నిజమా అనేది కూడా ఇంకా కనిపెట్టలా. అలాగే డాక్టర్ నితిన్, ఎందుకని ఆయన మర్డర్ చేయాలి? ఐఎమ్ సో సారీ. శిల్ప మర్డర్ కేసుకి నితిన్ మర్డర్ కేసుకి ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కనెక్షన్ ఖచ్చితంగా సుధీర్ కాదు. మా ఎంక్వైరీలో మాకేం తెలిసిందంటే శిల్పకి హత్య జరిగిన రోజున సుధీర్ అక్కడ లేనే లేడు. మీకు ఎవరి మీదన్నా అనుమానం ఉందా? శిల్ప నితిన్ని నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నితిన్ గురించి నాకు అంతగా ఏం తెలియలేదు. కానీ శిల్పాకి ఒకడు ఇబ్బంది పెడుతూనే ఉండేవాడు. ఎవరది? రాకీ, మా ఏరియాలో ఉన్న ఒక అబ్బాయి. వాడొక ఎదవ. ఇప్పుడు ఊరు తిరుగుతూనే ఉంటాడు. అందరినీ తప్పుగా వీడియోలు తీస్తాడు. ఆ రోజు ఒకరోజు మా శిల్ప దగ్గర తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించాడు. నేను వాడితో గొడవ పడినప్పుడు ఆ అబ్బాయి నన్ను అలాగే వాడు నన్ను కొరుకు తినేటట్టు చూశాడు.
సార్ మీనాక్షి ఆ రోజు నేను చెప్పేది వినకుండా కొట్టేశారు. నన్ను చూస్తేనే వాళ్ళకి నచ్చదు సార్. ముందు టోపీ తీసేయమన్నా కదా, తీసి పడేయ్. ఏయ్, పెద్ద హీరో అనుకుంటున్నావా? సార్ నేను వాళ్ళని ఏ తబ్బద్దంతో చూడలేదు. శిల్ప దుప్పట కింద పడింది, నేను అది తీసి ఇవ్వడానికే వెళ్ళాను. నన్ను చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళనే చూశారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ దుప్పటాన్ని తీసిచ్చాను, అది వాళ్ళు తీసుకోనే లేదు. నేనే సెర్చ్ చేశాను, అది చూసిన మీనాక్షి నేను తప్పు చేశాను అనుకుంది. అలాగా? అయితే నువ్వు చాలా మంచివాడువా? నిజంగానే సార్. సార్ ఆ డాక్టర్ నితిన్ చాలా మోసమైన వాడు. నా గురించి మీనాక్షి దగ్గర చాలా తప్పుగా చెప్పాడు. క్లినిక్లో తను ఏం చెప్పాడో తెలుసా సార్? వాళ్ళ దగ్గర చెక్ చేసే వాళ్ళ అమ్మాయిల దగ్గర వాళ్ళు తప్పుగా నడుచుకుంటారంట. ఆ నిజం బయటికి రావాలని చెప్పి నేను అందరి దగ్గర నిజం చెప్పాను సార్. ఇక అలా వీడియో తీసేటప్పుడు అది డాక్టర్ నితిన్ చూసేశాడు. అప్పటి నుండి వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ నా మీద చాలా కోపంగా ఉన్నారు. సార్ నేను ప్రామిస్ చదువుతున్నాను, నేను ఎవరిని చంపలేదు సార్. అలాగా? నువ్వు ఒక వీడియో తీశానని చెప్పావుగా, ఆ వీడియో కాపీ ఇప్పుడు నీ దగ్గర ఉందా? ఇక్కడ ఉంది సార్, మీరే బాగా చూడండి సార్. వీడు చేసిన తప్పులన్నీ నా మీద వేస్తాడంతే. షర్కే, ఈ వీడియోని ప్రాపర్గా చెక్ చేయండి. సార్, తగలబడిన డాక్టర్ నితిన్ యొక్క ఫోన్ నుండి అన్ని డేటాస్ మేము రికవర్ చేసాం. మెసేజ్ యాప్లో డాక్టర్ నితిన్ అలాగే ఇన్స్పెక్టర్ సుధీర్ చాలాసేపు మాట్లాడారు. ప్రత్యేకంగా ఒక మెసేజ్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, ఇన్స్పెక్టర్ సుధీర్ డాక్టర్ నితిన్ దగ్గర శిల్పకి ఎట్లయినా అబార్షన్ చేయమని చెప్పాడు సార్. అలాగే ఇంకో మెసేజ్లో కుదిరితే చంపేయమన్నాడు సార్. ఇది చేస్తానికి డాక్టర్ నితిన్ సుధీర్ దగ్గర డబ్బులు అడిగాడు. ఇలాగా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ వాడి క్లినిక్లో జరుగుతున్నాయి, కానీ ఎవరు పట్టించుకోలా. ఇప్పుడు పోలీసులు ఎలా ట్రీట్ చేస్తారో అదే విధంగా నిన్ను ట్రీట్ చేయబోతున్నాం. గరుడే, వీడు నిజం చెప్పే వరకు కొడుతూ ఉండండి. ఒక నిమిషం ఉండండి. సార్, నేనేదో వాడితో కోపంతో మెసేజ్ చేశాను. తిరిగి డాక్టర్ నితిన్తో కాల్ చేసినప్పుడు ఇలా చేయొద్దని నేను చెప్పేశాను. సార్, నిజంగా అయితే నేను ఎవరిని హత్య చేయలేదు. నువ్వు ఆ క్లినిక్కి కావాలనే వెళ్ళావు. నీకు తన ప్రెగ్నెంట్గా ఉన్న విషయం తెలిసింది, అందుకనే ప్లాన్ చేసి చంపేశావు. అంతేకాదు, శిల్పాకి మందిచ్చి హార్ట్ని వీక్ చేసి తన్ని చంపింది కూడా నువ్వే. శిల్పాకి అబార్షన్ చేసింది మాత్రమే కాదు, తన్ని హత్య చేసింది కూడా నువ్వే. మంచి లాయర్ని వెతుక్కుని పెట్టుకో, నువ్వు జైల్లోనే సస్తావు. కార్ పేపర్స్ తీయండి. కార్ నంబర్ డిఫరెంట్గా ఉంది, ఏంటిది చెప్పండి. సార్, ఆ బండిని మా బ్రదరే ఇచ్చారు సార్. ఇచ్చేటప్పుడే నంబర్లోనూ ఎలాంటి ప్రాబ్లం రాదని చెప్పిచ్చాడు సార్. అది ఫిక్స్ చేస్తా సార్. పేరేంటి? కిషన్. పేరు మారిపోయి ఉంది. ఈ పేపర్లో ఏమో నితిన్ అని ఉంది. బండి అట్టు నిలబెట్టాం సార్. నేను చెప్పేది వినండి సార్. రా అన్న. సార్, ఇది చూడండి సార్, ఇది రాకీ తీసిన వీడియో. హలో, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను సార్. అర్థమైంది కదా? చెప్పు, నితిన్ కారు నీ దగ్గరికి ఎలా వచ్చింది? మర్యాదగా నోరు తెరిచి నిజం చెప్పు. చెప్పరా? మీ కాల్ డీటెయిల్స్ నా దగ్గర ఉంది. నువ్వు రోజు లేట్ నైట్ వరకు సందీప్తో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నావు. ఇందులోంచి ఏమనిపిస్తుందంటే నువ్వు సందీప్ అఫైర్లో ఉన్నారని అనిపిస్తుంది. ఏంటి, పిక్చర్ చూస్తావా? షర్కే, ఎవరో గుర్తుందా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు బయటికి వెళ్ళనే లేదు, ఇంట్లోనే ఉన్నావు. కొంచెం బయటికి వెళ్ళి కాసేపటి తర్వాత తిరిగి వచ్చావు. కానీ పోలీస్ ఫస్ట్ స్టేట్మెంట్లో నువ్వేం చెప్పావు తెలుసా? శిల్ప హత్య జరిగిన రోజున నేను అసలు ఇంట్లో లేదని చెప్పావు. ఎంత ధైర్యం ఉంటే అబద్ధం చెప్తావు? చెప్పావు. సార్, నేను నిజం చెప్పేస్తాను సార్. సార్, నేను సందీప్ కాలేజ్ టైం నుంచే మాకు అఫైర్ ఉంది సార్. గుడ్. నా కాలేజ్ అయిపోయిన తర్వాత నా కథ మొత్తం పూర్తి అయిపోయింది. మా నాన్న ఎంత చెప్పినా వినకుండా టౌన్లో ఉన్న ఒక చిన్న డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేశారు. నేను నితిన్ని పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాను. ఆ రోజు ఒకరోజు మార్కెట్లో నేను సందీప్ని చూశాను. తర్వాత మా మధ్య మళ్ళీ ఐఫర్ వచ్చింది. ఆ విషయం మా నాన్నకి తెలిసిపోయింది. ఆయన పరువు మర్యాదల కోసం మా నాన్న
సందీప్తో పరిచయం ఆపేమన్నాడు. కానీ మేము ఎవరికి తెలియకుండా అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉండేవాళ్ళమి. అప్పుడు నా ఫోన్ బెడ్లో ఉంది. అప్పుడు సందీప్ నాకు కాల్ చేసి ఉంటాడు. ఆ కాల్ని నేను అటెండ్ చేయలేదు. నేను కాల్ అటెండ్ చేయలేదని సందీప్ మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ మెసేజ్ని మా ఆయన ఓపెన్ చేసి చూసేశాడు. మా విషయం మా వారికి తెలిసిపోయింది. కార్ తీసుకెళ్ళిపోయిన కొంచెంసేపట్లోనే నేను సందీప్కి కాల్ చేసి అన్ని విషయాల్ని చెప్పాను. జరిగింది చెప్పు. సార్ నేను జరిగిందంతా చెప్పేస్తా సార్. సార్ నితిన్ ఆఫీస్లో పెద్ద సింగ్ చేస్తారనుకున్నా సార్. అందుకనే అన్నిటిని ముందే సెట్ చేశాను. ఇతను నా ప్యూన్. కిషన్ దగ్గర కొంచెం డబ్బులు ఇస్తానని చెప్పి దీంట్లో అతను కూడా నేను చేసుకున్నాను. నేను అనుకున్నట్టే నితిన్ కూడా ఆఫీస్కి వచ్చాడు. వాడిని అక్కడే కాల్చి నేను కిషన్ ఆ అడవి నుంచి బయటకు వచ్చేసాము. నేను ఆఫీస్కి వెళ్ళి అన్నిటినీ సెర్చ్ చేయాలి. నువ్వు ఈ కార్ తీసుకెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి దాక్కో. త్వరగా ఇక్కడి నుంచి ఒక్కు. వెళ్ళు త్వరగా వెళ్ళు. ఎందుకు నోరు మూసుకున్నావు? నిజం చెప్పు. వీడి డబ్బులు ఆశ చూపించి నన్ను మోసం చేశాడు సార్. ఇప్పుడు డబ్బులు దొరకలా. కార్ అమ్మి డబ్బులు తీసుకుందాం అనుకున్నా. అందువల్ల కార్ నంబర్ ప్లేట్ మారుస్తానికి వెళ్ళాను సార్. అప్పుడే పోలీసుల దగ్గర ఇరుక్కున్నా. శిల్పాన్ని ఎందుకు చంపారు? ఇక్కడేం చేస్తున్నా? నువ్వు అతని ఫ్రెండ్ అని చెప్పావు కదా, నీకు సిగ్గనిపించట్లేదా? ఇంతకు ముందే పెళ్ళైన అతనితో అఫైర్లో ఉన్నా? చాలా ఆపు శిల్ప. నువ్వు మాత్రం పెళ్ళైన అబ్బాయితో అఫైర్లో ఉండొచ్చు కదా. నాకు అతనికి పెళ్ళైందన్న విషయమే తెలీదు. నాకు అంతటితో డివోర్స్ అయిపోయింది. కానీ నువ్వు ఒక మ్యారీడ్ ఉమెన్. నువ్వు చూసావు కదా, దానికి సంబంధించిన శిక్ష అనుభవిస్తున్నాను. ఇలా చూడు, నీకు ఇదంతా అవసరం లేదు. ఇదంతా వదిలేసి నితిన్ నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో తెలుసా? వీడంతా నీకు అవసరం లేదు. వీడితో కలవడం ఆపేసి నితిన్తో సంతోషంగా ఉండాలి. తనకి నా మీద అనుమానం రాకుండా ఎన్నో మాటలు చెప్పాను. తను కూడా అవన్నీ నమ్మేసింది. నేను సందీప్ని మర్చిపోతానని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను. కానీ నాకు చాలా భయంగా ఉంది. తర్వాత నన్ను సందీప్ని ఒకటిగా చూస్తే ఖచ్చితంగా ఈ విషయాన్ని నితిన్ దగ్గర చెప్పేస్తుంది. శిల్ప చాలా సార్లు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. తన హెల్త్ కండిషన్ చాలా బాగాలేదు. అలాగే ఒకరోజు తను నువ్వు చేసిన తప్పును దాచడానికి నీ చెల్లెలు నువ్వు చంపేశావు. దానికి నువ్వు సహాయం చేసి ఉండాలి. అంతేకాకుండా నీ హస్బెండ్ నువ్వు చంపేశావు. ఇప్పుడు అందరూ వెళ్ళి జైల్లో ఊసలు లెక్క పెట్టండి. బయట లోకానికి సంబంధించిన వరకు మనం ఎప్పుడు అలర్ట్గానే ఉంటాం. కానీ కొన్ని సమయాల్లో ఆపద ఎక్కడి నుండి వస్తుందో మనకే తెలియదు. అది కనిపెడితే చాలా కష్టం. ప్రమాదం బయట లోకం మాత్రమే కాదు, మన తోడున్న వాళ్ళ నుండి కూడా వస్తుంది. హత్యలు, దొంగతనాలు, అబద్ధాలు ఎలా అయినా జరగచ్చు. అందువల్ల నేను చెప్తున్నా, ఎప్పుడు అలర్ట్గా ఉండండి. మనం ఇష్టపడే వాళ్ళైనా సరే, మనల్ని ఇష్టపడే వాళ్ళైనా సరే, వాళ్ళతో మనం హుషారుగానే ఉండాలి. ఇది మనసులో పెట్టుకోపోతే చివరిగా ఎఫెక్ట్ అయ్యేది మనమే అని అర్థం చేసుకోండి. ఈ లోకానికి సంబంధించిన వరకు అందరితోనూ జాగ్రత్తగా ఉండటం మన మంచికే. మీ నుండి సైనింగ్ ఆఫ్. నేను మీ అనూప్ సోనీని. ఇదే విధంగా ఇంకో క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్లో నేను తిరిగి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ యొక్క కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, అలర్ట్గా ఉండండి, భద్రతతో ఉండండి. అలాగే చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.